హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పాజిటివ్గా ఎంతో హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఉన్నారని ఆశిస్తున్నాను. అలానే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే రీడింగ్ మీకు రెసినేట్ అయితే అది మీది అనుకోండి, లేదు అంటే మీది కాదు అని వదిలేసేయండి. బట్ అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని రాసుల వారికి అంటే కొన్ని పాయింట్స్ ఎక్కువగా కొంతమందికి రెసినేట్ అవుతాయి, కొన్ని పాయింట్స్ తక్కువగా రెసినేట్ అవుతాయి, అంతే తేడా అండి. మీరైతే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి, ఎవరికైనా యూజ్ ఉంది దీనివల్ల మనకి యూనివర్స్ మెసేజ్ పంపించింది అని అనుకుంటే ప్లీజ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, హెల్ప్గా అవుతుంది. ఓకేనా? అయితే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా థర్డ్ పార్టీ గురించి, అంటే అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైనా ఇద్దరు పర్సన్స్కి మధ్యలో ఒక వ్యక్తి వస్తే వాళ్ళని థర్డ్ పార్టీ అనుకుంటాము. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ యొక్క లవ్ మెసేజెస్ మీకు ఏమని పంపిస్తున్నారు అనేది కూడా చూసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్. ప్లీజ్ గైడ్ మీ ఫర్ యాక్యురేట్ రీడింగ్ ఆఫ్ మై వ్యూయర్స్ థర్డ్ పార్టీ. మా వ్యూయర్స్ యొక్క థర్డ్ పార్టీస్ ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు మా వ్యూయర్స్ గురించి, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ అనేది ఇచ్చేయండి. ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ గైడ్ చేయండి, మంచిగా రీడింగ్ వచ్చేటట్టు గైడ్ చేయండి. ఏంజల్స్ అండ్ స్పిరిట్స్, మా వ్యూయర్స్ యొక్క థర్డ్ పార్టీ వాళ్ళు మా వ్యూయర్స్ గురించి ఏమనుకుంటున్నారు, ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. Thank you so much, universe. Thank you, thank you, thank you. మీ అందరికీ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, బాటమ్ డెక్ వచ్చేసి వాళ్ళు ఏదో థర్డ్ పార్టీ వాళ్ళు ఏమేమో వెతుక్కుంటున్నారండి, చీకట్లో వెతుక్కుంటున్నారు. అంటే సంథింగ్ ఫైండింగ్ అనమాట, సర్చింగ్ అనమాట. దేని గురించి వెతుక్కుంటున్నారో మనం చూసేద్దాం క్లారిటీగా. అయితే థర్డ్ పార్టీ వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి. అండ్ మీకు కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేనైతే. ఇవి అండి మన కార్డ్స్ అయితే వచ్చేసి మీకు కనిపిస్తున్నాయని అయితే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. అంటే ఫస్ట్ వచ్చే కొంచెం వాళ్ళు అయితే ఒక మూడ్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు, అంటే ఒక హ్యాపీ లైఫ్ పొజిషన్లో ఉన్నారని అనుకోవచ్చు, ఒక బ్రైట్నింగ్గా వాళ్ళు అయితే లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకోవచ్చు. బాటమ్ డెక్ చెప్పాను కదా, ఏదో ఆలోచిస్తున్నారు అని, వెతుక్కుంటున్నారు చీకట్లో అని చెప్పి. ఇది బాటమ్ డెక్ అనమాట. అండ్ వాళ్ళైతే లైఫ్ అయితే హ్యాపీగా లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు, అండ్ మంచి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అని అనుకోవచ్చు. బ్రైట్ఫుల్గా లైఫ్ అయితే లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హార్డ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా, ఒక స్కిల్ తోటి, ఒక నైపుణ్యంతో హార్డ్ వర్క్ అనేది చేయాలి, మంచి అవుట్పుట్ అనేది ఇవ్వాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ అలాగే మంచి హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. దేనికోసం అంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది, డబ్బుల కోసం అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అని. వాళ్ళు ఏదో కోరిక అయితే కోరుకున్నారు బలంగా, ఖచ్చితంగా దానికైతే న్యాయం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు మనము. అండ్
డబ్బుల గురించి ఆలోచిస్తూనే కన్ఫ్యూజ్గా, అంటే ఏంటంటే కొంచెం పిసినార్తనంగా ఆలోచిస్తున్నారు. ఎట్లా అంటే కొంచెం ఖర్చు పెట్టాలి అంటే 10 రూపాయలు అంటే దాన్ని 2 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా చాలా బాధపడుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆచితూచి అడుగు వేయడం అంటారు కదా, అట్లా అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనేది. అండ్ ఎవరి మీదనో అన్కండిషనల్గా లవ్ అనేది కూడా చూపిస్తున్నారండి. అది ఎవరి మీదనో అనుకోండి, అంటే ఎవరి మీదో మనం క్లారిటీ అయితే చెప్పలేం ప్రస్తుతానికి అయితే ఉన్న సిచ్యువేషన్లో. పర్సన్ థర్డ్ పార్టీ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము. అన్కండిషనల్ లవ్ అయితే కూడా చూపిస్తున్నారు. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు ఏంటంటే ఫ్యాంటసీ లైఫ్లో కూడా జీవిస్తున్నారు. అంటే వాళ్ళ ముందర 10 ఆప్షన్స్ ఉంటే ఆ 10 ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవాలని అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. అండ్ 2 అంటే ఎట్లా అంటే వాళ్ళకు వచ్చేసి ఫ్యాంటసీస్ అంటే ఏంటంటే కళల ప్రపంచంలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు దీన్ని బట్టి. అండ్ ఆఫర్ అయితే ఎవరో ఇస్తున్నారండి థర్డ్ పార్టీ వాళ్ళకి. ఖచ్చితంగా ఆఫర్ అనేది తీసుకోవాలా వద్దా అని సాడ్నెస్లో థింక్ చేస్తూ కూడా ఉన్నారు. అండ్ వచ్చేసి ఒక రాజులాగా, అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఒక రాజులాగా, ఒక ఫాదర్ అండ్ ఏమంటారు ఒక బాధ్యత గలగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ ఆడ నుంచి లేవలేకపోతున్నారు. ఖచ్చితంగా అక్కడైతే కూర్చొనే ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకొకరు హెల్ప్ కావాలి, ఆడ నుంచి ఫైనాన్షియల్గా సెట్ కావాలన్నా లేదంటే ముందు స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకైతే హెల్ప్ అనేది కావాలి. కొంచెం స్టక్ ఎనర్జీలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వస్తే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. మంచిగా సెలబ్రేషన్ మోడ్లో కూడా ఫ్యూచర్లో సెలబ్రేట్ అయితే చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రపంచం అనేది అనుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు మంచిగా బిందాస్గా లైఫ్ లీడ్ చేయాలని అయితే ఆలోచనలు అయితే ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రపంచం వాళ్ళదే అని ఓన్గా ఆలోచిస్తూ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మంచిగా రన్ అవ్వాలి అనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి. అండ్ ఇన్ బిట్వీన్ మధ్యలో వచ్చేసి కత్తులతో గుచ్చుకున్న హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ అయితే కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా మనసు విరిగిపోయింది అంటారు కదా, అట్లా మనసు విరిగిపోయినటువంటి సిచ్యువేషన్లో కూడా ఉంటున్నారు ఒక్కొక్కసారి. అది దేనివల్ల ఎందువల్ల అనేది తెలియదు మనకి. ఖచ్చితంగా అంటే మనం చూసుకోవాలి అంటే చూసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అప్పుడప్పుడు హార్ట్ బ్రోక్స్ కూడా అవుతున్నాయి. అండ్ ఎట్ ఫైనల్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరైతే రాని నా దగ్గరకు రాని, వాళ్ళ సంగతి ఏదైనా నేను చూసుకుంటా, ఖచ్చితంగా ఏదైనా నేను కష్టపడి పోరాడతాను, కష్టపడి ఉంటాను అని ఆలోచనలు అయితే ఉంటున్నారు. ఎవరైనా రాని, ఐ కెన్ రూల్ మై లైఫ్ అని చెప్పి అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఫైనల్గా ఇది అండి ఒక థర్డ్ పార్టీ యొక్క ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. అయితే ఫ్యూచర్ అవుట్కమ్ కూడా చూద్దాము. అంటే వాళ్ళు ఏం యాక్షన్ ప్లాన్ తీసుకుంటారో, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళ అవుట్పుట్ ఏంది కూడా చూసుకుందాం. అంటే వాళ్ళు ఏం ఫ్యూచర్ ప్లాన్ వేస్తున్నారు దాని గురించి కూడా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ ఫర్ గివింగ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ థర్డ్ పార్టీ. అండ్ అలాగే వాళ్ళ ఫ్యూచర్ అవుట్పుట్ ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో కూడా చెప్పేసేయండి. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, థర్డ్ పార్టీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు అది కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ సో మచ్. బాటమ్ డెక్ వచ్చేసి కట్టి పడేసిన సిచ్యువేషన్లో అయితే ఉన్నారంటే కళ్ళకు గంతలు కట్టుకొని వెతుకులాడుకుంటున్నారు. ఇందాక కూడా సేమ్ ఎనర్జీయే వచ్చింది, చీకట్లో వెతుక్కుంటున్నారు అని చెప్పి. ఇప్పుడైతే కళ్ళకు వాళ్ళ బౌండరీస్ వాళ్ళు పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు ఏందో ఆలోచనలో అయితే ఉన్నారు. స్ట్రక్డ్ ఎనర్జీ, వెరీ స్ట్రక్డ్ ఎనర్జీ. అక్కడ చాలా బాధతో కూడా ఉన్నారు, అలాగే ఆగిపోయి ఉన్నారు. ఎక్కడ ఏమి దారి అనేది కనిపించినటువంటి సిచ్యువేషన్లో అయితే పడి ఉన్నారు అది అని అనుకోవచ్చు బాటమ్ డెక్ వచ్చేసి. అండ్ ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అంటే నా లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, నేను మంచి గుడ్ కర్మలోకి ఎప్పుడు మారుతాను, నేను లైఫ్ లెసన్స్ ఎప్పుడు తెలుసుకుంటాను, నాకు లైఫ్ లెసన్స్ ఎట్లా వస్తాయి, ఎప్పుడు నా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే నా చక్రం ఎప్పుడు మారుతుంది, నా జీవితం అనేది మంచి సుఖంగా ఎప్పుడు మారుతుంది, నేను ఎట్లాంటి లైఫ్ లెసన్స్ నేర్చుకొని గుడ్ కర్మ చేస్తే గుడ్ లైఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి, బ్యాడ్ కర్మ వచ్చేసి బ్యాడ్ లైఫ్ సిచ్యువేషన్స్ సూచిస్తాయి. సో అది ఎప్పుడు నా లైఫ్ చేంజ్ అవుతుందన్న ఆలోచనలో అయితే ఉన్నారు
ఖచ్చితంగా ఇక్కడ వెనకాల ఉండే చూపించే ప్రేమను మానేసుకొని ఇంకా దేనికోసమో ఇందాక మనకు వచ్చింది ఖచ్చితంగా బాటమ్ డెక్ వచ్చింది వెతుక్కుంటున్నారు అనేది. వెనకాల చూపించే ప్రేమను వదిలిపెట్టి ముందర దేనికోసమో వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత వెనకాల చూపించే ప్రేమను మిస్ కొట్టేసుకొని ముందరికి ఏమి లేని ఎడారిలోకి పోతున్నారండి వాళ్ళు. అసలు ఎందుకు అట్లా ఆలోచించుకుంటున్నారు అనేది ఆల్వేస్ బాధ అయితే దుఃఖం అయితే అనుభవిస్తున్నారు. వెనకాల ఉండే ఆఫర్స్ వదిలేసుకొని ముందరికి ఎక్కడో కనపడని సుదీర ప్రాంతాలకు పోతున్నారండి ఎక్కడ వెతుక్కుంటూ. ఇందాక మనకు వచ్చింది కదా దాని కంటిన్యూషన్ ఇది అనుకోండి. అండ్ ఎప్పుడు మారుతుందా అనే ఆలోచనలో అయితే ఉన్నారు. అండ్ ఎవరి మీదనో అయితే అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తున్నారు. మనకి ఇందాక కూడా ఇదే సేమ్ కార్డ్ వచ్చింది. ఎవరి మీద అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఏం ఇండికేట్ చేస్తుందంటే నా కాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే నేను చూసుకుంటా ఖచ్చితంగా అనేది అయితే అనుకుంటున్నారు. అంటే వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏదనేది చూసుకోగలం, మా లైఫ్ మేము చూసుకోగలం ఖచ్చితంగా అనేది అయితే ఆలోచిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒక ఎమోషనల్గా లవ్గా అంటే కేరింగ్గా కూడా సెన్సిటివ్ ఫ్యామిలీ కావాలి నాకు. నా చుట్టూతా సెన్సిటివ్ ఫ్యామిలీ అనేది ఉంటే నేను ఎట్లయినా కేర్ అనేది తీసుకోగలను నా ఫ్యామిలీ గురించి నేను అని ఎమోషనల్గా కూడా థింక్ చేస్తారు. ఒక మదర్లీ నేచర్ అంటే కేరింగ్ మదర్లీ నేచర్ అనేది కూడా వీళ్ళ దగ్గర ఉంటుందండి. అంటే వీళ్ళని ఏమని చెప్పుకోవచ్చు అంటే మంచి కేరింగ్ పర్సన్. అంటే అమ్మ అదే పిల్లల పట్ల చాలా కేరింగ్ అనేది చూపిస్తారు. మదర్లీ నేచర్ అంటే అదే. అట్లానే వాళ్ళు ఏమనుకుంటే అది కూడా చేయగలరు అనమాట. హోమ్ మేకర్స్ ఎంత అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యంగా చేసుకోగలరు. అంత ఎమోషనల్ బాండింగ్ అనేది ఫ్యామిలీతో ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి హార్డ్ వర్కింగ్ అంటే ఏంటంటే మంచిగా పని అయితే చేయాలి అనుకుంటున్నారు. ఒక యాంబిషన్తో అంటే ఊరకనే కాదు ఒక యాంబిషన్తో చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా పని అనేది. అలాగే ఇతను కూడా ఒక గ్రేట్ ఫాదర్ అంటే ఒక గ్రేట్ హస్బెండ్ టైప్లో వీళ్ళైతే కనుక ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీ బర్డెన్స్ అనేవి మంచిగా డీల్ చేయాలి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ ఎవరైతే ఇందాక కూడా మనకి ఇది ఖచ్చితంగా వచ్చింది ఎవరో ఆఫర్ అనేది ఇస్తున్నారండి వీళ్ళు చూడడం లేదు, ఆఫర్ అనేది తీసుకుంటలేరు. ఓకేనా, ఇది అన్నమాట. ఫ్యూచర్లో వీళ్ళు ఇట్లా ఉండబోతున్నారు. అంటే కొంచెం కేరింగ్గా అచీవ్మెంట్ అంటే ఫ్యామిలీ పట్ల బాండింగ్తో ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ ఆఫర్ అయితే వీళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళకి ఆఫర్ అయితే ఎవరో ఇస్తున్నారండి, ఖచ్చితంగా తీసుకుంటలేరు. అంటే వాళ్ళ వంక చూడడం లేదు అనమాట. ఆఫర్ అనేది వీళ్ళు పట్టించుకుంటలేరు. అండ్ వెనకాల మాత్రం చూపించే ప్రేమను అయితే వదిలేసి దేని గురించో వెతుక్కుంటున్నారు. అట్లా వెతుక్కోవద్దండి. జస్ట్ ముందర ఉన్న వాటి కోసం ఆశపడండి. తర్వాత లేనిది వెతుక్కుంటూ వెళ్తే మనకి నిరాశే మిగులుతుంది కదా. సో దాని గురించి అయితే ఆలోచించకుండా మీ మీద ఎవరైతే ప్రేమ చూపిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళనైతే దగ్గర పెట్టుకోండి. ఇది అన్నమాట. థర్డ్ పార్టీ వాళ్ళు మీ గురించి ఇట్లా అనుకుంటున్నారు అంటే వాళ్ళ ఆలోచనలో వాళ్ళైతే ఉన్నారు. అంటే మీ గురించి అంటే నెగిటివ్గా అయితే ఏం అనుకుంటలేరు. జస్ట్ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు స్ట్రక్డ్ ఎనర్జీలో వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు తప్పితే మీ గురించి నెగిటివ్గా ఏమీ అనుకుంటలేరు. ఓకేనా అండి. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఏదైనా క్వశ్చన్ అయితే అడిగేసేయండి. అంటే మీ మైండ్లో అనుకోండి. నేను ఒక 2 కార్డ్స్ తీస్తాను. టూ పైల్స్ పెడదాము. ఇప్పుడు ఈ రీడింగ్ చూసిన తర్వాత మీరు మీ మైండ్లో 2 క్వశ్చన్స్ అయితే అంటే 2 కార్డ్స్ అయితే చూస్ చేసుకోండి. 2 కార్డ్స్ పెడతాను. దాంట్లో ఏ కార్డ్ చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. చూద్దాం, సరేనా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఏంటది ఇట్లా ఎనర్జీస్? టూ కార్డ్స్ పెడతాను. ఏది చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోండి. ఇది పైల్ 1, ఇది పైల్ 2. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఏది చేసుకుంటారో ఇది 1 అండ్ ఇది 2. 1 చూస్ చేసుకుంటే
మీ బౌండరీస్లో మీరున్నారు. అండ్ ఎట్లా అంటే మీరు కష్టం అయితే పడుతున్నారు, ఖచ్చితంగా రిజల్ట్ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి మీరు ఫస్ట్ అనుకున్నారు కదా ఎస్సా కాదా అనేది, ఇదైతే ఖచ్చితంగా ఎస్ కార్డే. ఇది మీ పని అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎస్, ఫస్ట్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఎస్ అండి, ఏ బిగ్ ఎస్. అండ్ ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది. ఇది కూడా ఏమని చెప్పుకోవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఇది నో కార్డ్ అండి, ఖచ్చితంగా నో. అంటే ఏంటంటే కొంచెం బాధలో అయితే ఉన్నారు. రీబార్న్ అంటే ఏం లేదు, దాని గురించి బాధలో నో అంటే ఏ బిగ్ నో అని అర్థం కాదు. రీబర్త్ అవుతున్నారు అంటే రీబార్న్ అంటే ఉన్న బ్యాడ్ కర్మని ఇప్పుడే లీవ్ చేశారు కదా, కొంచెం టైం టేకింగ్ అనమాట, కొంచెం టైం పడుతుంది మీరు లేచి అడుగులు వేయడానికి. రీబార్న్ కదా, రీబార్న్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ, ఇప్పుడే పుట్టిన పాప అచీవ్ చేయలేదు కదా ఏది కూడా, కొంత టైం అనేది చాలా లాంగ్ టైం టేకెన్ అనమాట. ఏ బిగ్ నో అని అయితే చెప్పలేము, 70% ఎస్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే టైం టేకింగ్ అంతే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో టాపిక్ అయితే చెప్పుకున్నాం కదా, మీ పర్సన్ యొక్క గురించి లవ్ మెసేజెస్ ఎలా వస్తున్నాయి చూద్దాం. అది కూడా మీ పర్సన్ మీ గురించి ఏం లవ్ మెసేజెస్ పంపించారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఎంత మధురంగా ఆలోచిస్తున్నారు, ఎంత కేరింగ్ అండ్ లవ్తో ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి చూపించేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. 4 తీస్తానండి, లాంగ్ వీడియో అయిపోతుంది. ఫైవ్ తీసాను. ఓకేనా, ఈ 5 ఏందో చూసేద్దాం. చూడండి మీ గురించి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో. ఎవ్రీ మూమెంట్ ఐ స్పెండ్ విత్ యూ ఈజ్ మై ఫేవరెట్. అంటే మీతో స్పెండ్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ ఆయనకు చాలా ఇష్టం అంటండి, చాలా ఇష్టమైన మూమెంట్ అంట. మీరు ఆయనతో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ చాలా ఇష్టంగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఐ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ బట్ యూ ఆర్ ప్రెటీ క్లోజ్. నాకు తెలిసి నీ అంత అమూల్యమైన వాళ్ళు ఎవరు లేరు నా లైఫ్లో. నువ్వు అంత అందంగా అంత అమూల్యంగా ఉన్నావు నా కోసమే, నువ్వే నాకు వెరీ పర్ఫెక్ట్ పార్ట్నర్ అంటున్నారండి. నువ్వు కాకుండా ఇంకెవ్వరూ లేరు, నువ్వు తప్ప నువ్వే నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్వి అని చెప్తున్నారు మీ పర్సన్. అండ్ ఐ వాంట్ టు షౌట్ ఫ్రమ్ ద రూఫ్ టాప్స్ హౌ మచ్ ఐ లవ్ యూ. చూడండి చాలా చాలా స్వీటెస్ట్ మెసేజ్. ఐ వాంట్ టు షౌట్ ఫ్రమ్ అంటే ఆయన ఎక్కడో పైనుంచి గట్టిగా అరిసి చెప్పాలని అనుకుంటున్నారు. అంటే చాలా ఏమంటారు, ఒక ప్లేస్ అనేది పీస్ఫుల్ ప్లేస్ నుంచి ఆయన అయితే పైన ఆయన కానీ ఆమె కానీ పీస్ఫుల్ ప్లేస్ నుంచి ఖచ్చితంగా గట్టిగా అరిసి చెప్పాలనుకుంటున్నారు. ఐ లవ్ యూ అని, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పాలనుకుంటున్నారు. అండ్ జస్ట్ వన్ మెసేజ్ ఫ్రమ్ యూ ఈజ్ ఎనఫ్ టు బ్రైటన్ మై హోల్ డే. నీ దగ్గర నుండి వచ్చే ఆ ఒక్క చిన్న మెసేజ్ అయినా కూడా రోజు మొత్తము నన్ను చాలా ఆనందంగా ఉంచుతుంది, నన్ను చాలా చురుగ్గా ఉండేటట్టు చేస్తుంది. మీ నుంచి ఇచ్చే ఒక్క మెసేజ్ అయినా కూడా చాలా బ్రైటన్ చేస్తుందంట. ఆయన రోజు అంతటినీ కూడా చాలా ఆనందంగా ఉంటారంట మీ నుంచి వచ్చే మెసేజ్ ఏదైనా కానీ. అండ్ బై యువర్ సైడ్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ టు బీ. నీ పక్కన ఉంటే నాకు అంతే చాలు, నాకు అది తప్ప ఇంకొక వేరే ప్రపంచం లేదు, నీ పక్కన ఉంటే నాకు అదే చాలు అని అనుకుంటున్నారు. ఇవి అండి మీ పర్సన్ మీ నుంచి మీరంటే ఇంత ఇష్టం చూపిస్తున్నారు. హీ లవ్స్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది అండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మర్చిపోవద్దు కామెంట్లో కామెంట్ అయితే చేయండి.
ఈ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అట్లానే స్విచ్ వర్డ్స్ కూడా చూసుకుందాం ఫ్యూచర్లో. అంటే చెప్తాను, ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయ్యింది. సో స్విచ్ వర్డ్ కూడా చెప్తాము, ఏమని కామెంట్ చేయాలి అనేది కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ హ్యాపీ డే అండ్ బ్లెస్డ్ విత్ యూనివర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.